ఏపీ ఇప్పుడు మావోయిస్టు ఫ్రీ స్టేట్ గా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓపీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న తన దళంతో కలిసి ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణరావుకు ప్రభుత్వం తరపున 25 లక్షలు ఇస్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు. మిగతా మావోయిస్టులకు 24.20 లక్షలు ఇస్తున్నట్టుగా తెలిపారు. వీరందరికీ ప్రభుత్వం తరపున అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తామని తెలిపారు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ డంప్ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ 50 కార్డర్స్ చాలా ఇంపార్టెంట్ కార్డర్స్ అరెస్ట్ చేసి ఈ యాక్షన్ తీసుకున్నాము. అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఈ 31 మెంబర్స్ అరెస్ట్ అయినాయి. ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్లో 31 మెంబర్స్ అరెస్ట్ చేశాము. అట్లాగే 106 మెంబర్స్ కార్డర్స్, అండర్ గ్రౌండ్ కార్డర్స్ వాళ్ళు సరెండర్ అయినారు, ఇంక్లూడింగ్ 1 CCM, 2000 SG సౌత్ జోనల్ కమిటీ మెంబర్స్. అట్లాగే చాలా ఆర్మ్స్ డంప్స్ మనం రికవర్ చేశాము. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇంతకుముందు కూడా మీరు చూశారు. సో చాలా ఆర్మ్స్ డంప్స్ రికవర్ అయినాయి. ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్లో 120 వెపన్స్ రికవర్ చేశాము. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయని చెల్లూరి నారాయణరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వెళ్తున్నాయని అన్నారు. మావోయిస్టు ఉద్యమం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని లొంగిపోయినట్లుగా నారాయణరావు స్పష్టం చేశారు. మేము పనిచేస్తున్నటువంటి అటవీ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో కూడా అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా వెళ్ళడం అనేటువంటిది ఒకటి మనకు అక్కడ కనిపించినటువంటిది. అలాగే మారినటువంటి పరిస్థితుల్ని పార్టీ ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ కావడంలో కూడా పార్టీ వైపు నుంచి వైఫల్యం అనేది ఉంది. ఎప్పుడైతే మారిన పరిస్థితికి అనుగుణంగా పార్టీ తన సైద్ధాంతిక రాజకీయ స్థాయిని పెంచుకోవడం, దానికి అనుగుణమైన ఎత్తుగడలు రూపొందించుకోవడం, దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ముందుకెళ్ళడం ద్వారానే ఆ ఉద్యమం అనేది ముందుకు వెళ్ళేది. కానీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అవి వాస్తవ పరిస్థితులు సంబంధం లేనటువంటి పద్ధతుల్లో ఆ నిర్ణయాలు అనేటువంటిది ఉంటూ వచ్చాయి. దాని మూలంగా ఈరోజు మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది మన యువబలనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది ఈరోజు కనుమరుగై పరిస్థితి అనేటువంటిది వచ్చినటువంటిది.